నేను చిన్నప్పుడు స్కూల్ నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నప్పుడు దారిలో తెలిసిన ఒక అంకుల్ పిలిచి చాక్లెట్ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకుని ఎక్కడెక్కడో చేతులు వేయబోయాడు. ఆ ఏజ్ లో నాకేం తెలుసు, నాకేం చేయాలో అర్థం కాలేదు. చిరాకు, కోపం, ఏడుపు అన్ని తన్నుకుంటూ వచ్చాయి. వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి ఒక మూలను కూర్చొని ఏడ్చాను. కానీ ఇంట్లో చెప్తే ఎక్కడ బయటికి కూడా వెళ్ళనివ్వరు అని భయం. ఓపెన్ గా చెప్పలేక నాలో నేను మౌనంగా ఉండేది. మనసులో ఉన్న మాటల్ని మనసులోనే పెట్టుకుని పైకి నవ్వుతూ తిరిగేదాన్ని. నాలాగే చాలా మంది ఉన్నారు. కానీ మా డాడీ నాకు బాక్సింగ్ నేర్పించి ఎక్సర్సైజ్ కూడా చేపించేవారు. పిల్లలు ఏదో చెప్తున్నారు అని సంఖ్యలు వేసి ఇంట్లో కూర్చోబెట్టొద్దు. ఎదిరించి ధైర్యంగా బ్రతికే స్వేచ్ఛనివ్వండి. అమ్మాయిలు మీకు మీరే స్ట్రాంగ్ అవ్వాలి, ఎవ్వరూ హెల్ప్ చేయరు. అన్నయ్యలు, మామయ్యలు, పక్కింటోడు, ఎదురింటి ఎవడైతే ఏంటి లాగిపెట్టి ఒకడు కొట్టేయడమే. నిన్ను నువ్వు నమ్మి ముందుకు సాగు, చరితగా మారే స్థాయికి ఎదుగు. నీలో శక్తి ఉన్నది, దాన్ని పదును పెడితే ఫలితం